హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి విద్యా విధానాలు, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రాచీన కాలంలో విద్య అనేది ఎలా ఉండే దాని గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. అంటే వేద విద్యా కాలము, జైన విద్యా కాలము, అలాగే బౌద్ధ విద్యా విధానం, ఈ మూడు దాని గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో సమయం అనేది రేపటి వీడియోస్ అయితే మనకు అంటే రేపటి నుండి జస్ట్ ఒక 15 days మాత్రమే మన చేతుల్లో ఉందండి. సో ఈ 15 daysలో మనం వృధా చేసుకుంటామా, సద్వినియోగం చేసుకుంటామా అనేది అది మన చేతుల్లోనే ఉంది. అవునా కాదా, ఏమంటారు? సో నాకు తెలిసి గవర్నమెంట్ నుండి ఎటువంటి రెస్పాండ్ అనేది రావట్లేదండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, మన కళ్ళ ముందర ఎన్ని జరుగుతున్నా ధర్నాలు కానీ చనిపోతున్నా కూడా అసలు ఎటువంటి రియాక్షన్ అనేది లేదు. మరి ఇది కావాలని చేస్తున్నారో ఏమో దేవుడికి ఎరగా, కానీ ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అవునా? సో ఇంకా రెస్పాండ్ లేనప్పుడు మనం కూడా వదిలేసేయాలండి మ్యాక్సిమం. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, గ్రూప్స్ ఎగ్జామ్, మనము మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా. సో అక్కడ ఏమైంది, ఇలానే సమస్యలు ఉన్నా కూడా, ఆ సమస్యలు జరిగినా కూడా ఎంత స్టేజ్లో వెళ్ళిపోయాయో చూడండి అక్కడ. అంటే వాళ్ళ యొక్క డిమాండ్స్, సో అన్ని డిమాండ్స్ వెళ్ళినా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. సో ఎగ్జామ్ మాత్రం యాజ్ యూజువల్గా జరిగిపోయింది. ఇంకా మనం కూడా డిఎస్సి కూడా హోప్స్ వదిలేసి ఈ 15 daysలో ఖచ్చితంగా రివిజన్ అనేది చేయండి. ఈ 15 days కన్నా వృధా చేసుకున్నాం అనుకోండి, ఇంకా చెప్పలేము, ఇంకా మనమే స్పాయిల్ చేసుకున్నట్టు ఉంటుంది అంటే ఈ సమయాన్ని మాత్రం. సో ఇంకా లేట్ చేయడం ఇంకా నాకు కూడా ఇష్టం లేదండి, ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేయదలుచుకోలేదు. సో టుడే టాపిక్ ఏంటంటే మనకు ముస్లిం విద్యా విధానం గురించి అయితే నేర్చుకుందాం. యాక్చువల్గా మనము ప్రాచీన కాలంలో నుండి వేద విద్యా విధానము ప్లస్ మనకు జైన విద్యా విధానం ఎలా ఉండేది, బౌద్ధ విద్యా విధానం ఎలా ఉండేది దాని గురించి అయితే సింపుల్ అండ్ షార్ట్ కట్లో అందరికీ అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేవి చేస్తాను ఆల్రెడీ, లాస్ట్ క్లాసెస్ అన్నీ కూడా. అండ్ ఇది ఎస్జిటి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నా కూడా అండ్ మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. మనకి సిలబస్ అందరికీ ఒకటే కాబట్టి ఎస్జిటి వాళ్ళు కానీ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఇద్దరికి మనకు ఈవెన్ గురుకుల వాళ్ళకు కూడా యూజ్ అయ్యే క్లాస్ అండి. సో ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకోకుండా. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, ముస్లిం విద్యా విధానం టాపిక్ ఏంటి మనకి ఇక్కడ? ముస్లిం విద్యా విధానం 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడము. ఇక్కడ మెయిన్ ఉండే పాయింట్స్ మాత్రమే నేను మెన్షన్ చేస్తానండి. అరబ్బుల యొక్క సింధు ప్రాంతాన్ని ఆక్రమించింది ఎప్పుడంటే మనకు 712 సంవత్సరంలో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు. మహమ్మద్ ఘోరీ 1792లో మొదటి ప్రాథమిక పాఠశాల అంటే ముస్లిం విద్యా విధానంలో, రేపు మనకు క్వశ్చన్ ఇలా అడగచ్చండి, ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలను ఎలా పిలుస్తారు అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మద్రసా కానీ లేదా మద్రసా ఐలా కానీ కార్ఖానా కానీ మక్తాబ్ కానీ ఇచ్చారనుకోండి, మీరు ఏం చేయాలి? అప్పుడు ఆన్సర్ ప్రాథమిక పాఠశాల అడిగారు కాబట్టి మక్తాబ్ అనేది మీరు ఆన్సర్ చేయాలి. మహమ్మద్ ఘోరీ 1192లో మొదటి ప్రాథమిక పాఠశాల మక్తాబ్ను ప్రారంభించారు. ముస్లిం విద్యా వేడుకను మనము బిస్మిల్లా ఖానీ అనేసి పిలుస్తారు. అంటే మనకు ఓన్లీ ఇది బాయ్కి మాత్రమే. ముస్లిం విద్యా వేడుకను బిస్మిల్లా ఖానీ అని అంటే అప్పుడు అబ్బాయికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, మనకి ఇక్కడ వేద విద్యా కాలంలో ఉపనయనంతో స్టార్ట్ అవుతుంది కంటే అదే మనకు వేడుక. బౌద్ధ కాలంలో పబ్బజాన్ నుండి స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ముస్లిం విద్యా వేడుక బిస్మిల్లా ఖానీ అనే వేడుకతో స్టార్ట్ అవుతుంది. అంటే బాలుడికి అప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలంటే 444 అనేది గుర్తుంచుకోండి. 4 years 4 months 4th day, 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు ఈ విద్యా వేడుక అనేది జరుగుతుంది. ఆ విద్యా వేడుక పేరేంటి? బిస్మిల్లా ఖానీ. మరి అమ్మాయిలుగా నా వేడుక అంటే ఆ విద్యా వేడుక ఏంటంటే జార్ఫీ షాని అనే దానితో అయితే పిలుస్తారండి. ముస్లిం విద్యా వేడుక వచ్చేసి జార్ఫీ షాని బాలికకైతే. మక్తాబ్ అంటే ఏంటి? ఇక్కడ మక్తాబ్ అంటే కుతుబ్ అనేది అరబిక్ పదం అండి. మక్తాబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ పదం. అంటే ఇది మనకు చూడండి, మా ప్రాథమిక పాఠశాలలు, మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాల. కుతుబ్ అంటే ఏంటి? ఇక్కడ రాయడం నేర్పే ప్రదేశము. మద్రసా అంటే దర్స్ అనే అరబిక్ పదం. ఇక్కడేమో కుతుబ్ అనేది అరబిక్ పదం, మద్రసాలో దర్స్ అనేది అరబిక్ పదం. అంటే ఉన్నత విద్యా సంస్థలు అంటే హైయర్ ఎడ్యుకేషన్, మనకు క్వాలిఫికేషన్ అంటే హయ్యర్ స్కూల్స్ అంటే ఇవన్నీ కూడా విద్యా సంస్థలు. దర్స్ అనేది అరబిక్ పదము, ఉన్నత విద్యా సంస్థలు అంటే ఉపన్యసించు స్థలము, ఇది గుర్తుంచుకోవాలి, రేపు మనకు రావచ్చు. మద్రసా అనేది ఉపన్యసించు స్థలము.
దర్స్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. మదరసా అంటే ఏం లేదండి, ఉన్నత విద్యా సంస్థలనే మదరసా అనేసి పిలుస్తారు. మదరసా ఐలా గుర్తుపెట్టుకోండి. మదరసా ఐలా అనేది యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయ స్థాయి అయితే ఆ స్థాయినే మదరసా ఐలా అనేసి అంటారు. మదరసా ఐలా అంటే విశ్వవిద్యాలయ స్థాయి, మదరసా ఐలా అంటే విశ్వవిద్యాలయ మనకు స్థాయి అనేది. మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలలు, మదరసా అంటే ఉన్నత విద్యా సంస్థలు, మదరసా ఐలా అంటే విశ్వవిద్యాలయ స్థాయి. మరి కార్ఖానా అంటే వృత్తి శిక్షణ కేంద్రాలు. కార్ఖానాలు అంటేనే మనకు ఏదో ఒకటి అంటే మనకు పరిశ్రమలకి సంబంధించింది కదా, అంటే కార్ఖానా అంటే వృత్తి శిక్షణ కేంద్రాలనే కార్ఖానా అంటారు. అదంతా కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. రేపు మనకు ష్యూర్గా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ముస్లిం విద్యా విధానము, విద్య ఆశయాలు కనుక చూసుకుంటే ముస్లిం అనేది ముస్లిం మత వ్యాప్తి, ముస్లిం న్యాయ సూత్రాలు అమలుపరచడము, సాంఘిక నైతిక విలువలు అనేది పెంపొందించడం, ఇవన్నీ కూడా ముస్లిం విద్యా విధానము, విద్య ఆశయాలు. ముస్లిం అనే సాంప్రదాయము అంటే మనకు ముస్లింల యొక్క మత వ్యాప్తి ఉంటుంది, ప్లస్ న్యాయ సూత్రాలు అంటే ముస్లిమ్స్కి సంబంధించిన న్యాయ సూత్రాలు అమలుపరచడము, సాంఘిక నైతిక విలువలు పెంపొందించడం, ఇవన్నీ కూడా ముస్లిం విద్యా విధానము, విద్యా ఆశయాలు. మరి ఈ ముస్లిం విద్యా విధానము, విద్యా ప్రణాళికలు కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ సబ్జెక్ట్స్కి మనము మ్యాథ్స్ అనేసి గణిత శాస్త్రం, ఫిజిక్స్ అని భౌతిక శాస్త్రం ఇలా పిలుస్తాం కదా అండి. బట్ ముస్లిం విద్యా విధానము వాళ్ళ యొక్క విద్యా ప్రణాళిక కరికులం ఎలా ఉండేదంటే, విద్యా కరికులం అనేది రియాబీ అంటే గణిత శాస్త్రం, తాప్సీ అంటే భౌతిక శాస్త్రం ఫిజిక్స్, యునాని అంటే వైద్య శాస్త్రము, ఇలాహి అంటే వేదాంత శాస్త్రం. అంటే దారుల్ ఉలూమ్ దివాండ్ ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. చూడండి, రియాబీ అంటే గణిత శాస్త్రము, తాప్సీ అంటే భౌతిక శాస్త్రము, యునాని అంటే వైద్య శాస్త్రము, ఇలాహి వేదాంత శాస్త్రం. ఇవన్నీ ఏంటంటే ముస్లిం విద్యా విధానం యొక్క కరికులమ్స్, విద్యా ప్రణాళికలు ఇవన్నీ కూడా. మరి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ముస్లిం విద్యా విధానంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుందంటే, మసీదులు నిర్వహించే ఇమాములను మత పెద్ద లేదా మౌల్వీలు ఉపాధ్యాయులు. మసీదులు నిర్వహించే వాళ్ళను ఇమాములు అనేసి, మత పెద్దలను వచ్చేసి మౌల్వీలు అనేవి వీళ్ళు ఉపాధ్యాయులు. మసీదులు నిర్వహించే ఇమాములు, మత పెద్ద వచ్చేసి మౌల్వీలు, వీరు మాత్రమే ఉపాధ్యాయులు. అలాగే వీరికి కూడా బోధన పద్ధతులు అనేవి ఉంటాయండి. సో మరి మనకు ముస్లిం విద్యా విధానంలో మనకు బోధన పద్ధతులు ఎలా ఉన్నాయంటే, కంఠత పద్ధతి అనేది ఉంటుంది. రేపు మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో బోధనా పద్ధతులు ఏంటి, ముస్లిం విద్యా విధానంలో బోధనా పద్ధతులు అంటే ఏంటి, కంఠతా పద్ధతి, చర్చా పద్ధతి, ఇలా రకరకాలుగా పద్ధతులు వచ్చాయనుకోండి, కళ్ళు మూసుకొని ఆన్సర్ మనం ఏం చేయాలి, కంఠతా పద్ధతి అనేది మాత్రమే ఆన్సర్ చేయండి. ఓకేనా. ముస్లిం విద్యా విధానంలో బోధనా పద్ధతులు అంటే ఇక్కడ 3 మనకి ఇక్కడ చూడండి, కంఠతా పద్ధతి, వల్లే వేయడము, ఇవన్నీ కూడా బోధనా పద్ధతులు. అండ్ ఇంకొకటి ఏంటంటే బోధన భాషలు, అంటే మనకు బోధన యొక్క భాషలు ఎలా వీళ్ళకి బోధించాలంటే అరబిక్ కానీ అండ్ పర్షియన్లో కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే పర్షియన్ లాంగ్వేజ్కి మాత్రమే ఇస్తారు. బోధనా పద్ధతులు వచ్చేసి కంఠతా పద్ధతి, క్రామింగ్ మెథడ్, వల్లె వేయడం అంటే రెసిటేషన్ మెథడ్, అండ్ బోధన భాషలు అంటే అరబిక్ అండ్ పర్షియన్. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారండి ఇక్కడ, పర్షియన్ లాంగ్వేజ్కి మాత్రమే ఇస్తారు. మరి అప్పట్లో శ్రీ విద్య అనేది ఎలా ఉండేదంటే, ముస్లిం విద్యా విధానంలో స్త్రీ విద్య యొక్క పాత్ర, స్త్రీ విద్య పట్టణాలకి మాత్రమే పరిమితమయ్యేది. అంటే స్త్రీలు ఎప్పుడైనా సరే పట్టణాలు, అక్కడికి లిమిటేషన్ అనేది ఉంటుంది. పాఠశాలలో పరదా విధానం ఉంటుంది. సో ఇప్పటి కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పాఠశాలలో పరదా విధానం అనేది అమలు ఉండేది. మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులు ఎవరంటే ఫాతిమా షేక్, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. నెక్స్ట్, ముస్లిం విద్యా విధానం భారతదేశంలో మధ్యయుగంలో వచ్చింది, గుర్తుంచుకోవాలి ఇది మాత్రము నోటు. ముస్లిం విద్యా విధానం అనేది భారతదేశంలో మధ్యయుగంలో వచ్చిందండి. సో ఇది మనకి చాలా అంటే చాలా గుర్తుంచుకోవాల్సిన టాపిక్. మీరు యాక్చువల్గా ఇప్పుడు చేసే టాపిక్స్ అన్నీ కూడా పిఏఈ మనకు నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటానండి,
పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనకు తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంది కదా, సో ఆ బుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంత తక్కువ సమయంలో మనం అది చదవాలంటే కాదు, యాక్చువల్గా ముందు చదివి ఉంటాం చూడండి. సో అలాంటి వాళ్ళకి రివిజన్గా అయితే యూజ్ అవుతుంది. కానీ బట్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్గా అంటే చాలా వరకు చదువుకోకుండా కొంచెం లీవ్ చేసి ఉంటారు చూడండి, అలాంటి వారు ఎవరైనా చూసినట్టుగా అయితే షార్ట్కట్లో మనకు ఇక్కడ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం అయింది. మ్యాక్సిమం మనకు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తారండి. సో ఇది మనకి యాక్చువల్గా ఇక్కడ కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి, ఇవి నేను ఆల్రెడీ ఫస్ట్ మీరు చేసేసానండి. ఒకసారి మీరు చూడండి, ఆన్సర్ ముందే చేస్తున్నారు కదా మేడం అని మళ్ళీ అంటారండి మీరు, పర్లేదులేండి చూడండి. ఇస్లాం కాలంలోని ఏ ఉత్సవంతో బాలుర విద్యాభ్యాసం ప్రారంభించబడేదంటే బిస్మిల్లాతో అనేది. ఇది యాక్చువల్లీ 3 టాపిక్స్కి కవర్ అయ్యే విధంగా ఉన్నాయి, ఓకేనా. ఇస్లాం కాలంలోని ఏ ఉత్సవంతో బాలుర విద్యాభ్యాసం మనకు ప్రారంభించబడిందంటే బిస్మిల్లాతో అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. మరి మక్తాబ్ అనేది వచ్చేసి అది మనకి పాఠశాల అండి, ప్రాథమిక పాఠశాల. ఇది చూసుకుంటే మద్రసా వచ్చేసి మనకి ఉన్నత విద్యా సంస్థలు. పబ్బజా అంటేది మనకు బౌద్ధ విద్యా విధానంలో వేడుక. మరి ఈ మనకు బిస్మిల్లా అనే వేడుకతో స్టార్ట్ అవుతుంది కదా, అంటే అప్పుడు అబ్బాయికి ఎంత ఉండాలి, 4 years 4 months 4th day మాత్రమే ఉండాలి. 444 అని గుర్తుపెట్టుకోండి. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చే పేరు చూడండి. వేదకాలంలో బాగా చదివిన వాళ్ళు ఉంటారు కదా, సో అత్యధిక విద్య పొందిన మహిళకు ఇచ్చిన పేరు ఏంటంటే బ్రహ్మవాదిని అనేసి పిలుస్తారు. ఇక్కడ యాక్చువల్గా ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఏమని పిలిచేవారు? ప్రాథమిక పాఠశాలను ఏమని పిలిచేవారంటే మక్తాబ్ అనేసి పిలుస్తారు, మక్తాబ్. త్రిరత్నాలు ఎవరి విద్యా విధానంలో మనకు ప్రధాన లక్ష్యాలు చూడండి. త్రిరత్నాలు ఎవరి విద్యా విధానంలో ప్రధాన లక్ష్యాలు అంటే ఇక్కడ ఇది మర్చిపోయానండి నేను ఆన్సర్ అయితే, ఇప్పుడు మీరే చూడండి. త్రిరత్నాలు ఎవరి విద్యా విధానంలో ప్రధాన లక్ష్యాలు అంటే జైనుల విద్యా కాలంలో ఉండే ప్రధాన లక్ష్యాలు. నెక్స్ట్, ఎవరి విద్యా విధానంలో విద్యార్థిని అంతేవాసి అనేసి పిలిచేవారు? ఎవరి విద్యా విధానంలో విద్యార్థిని అంతేవాసి అని పిలుస్తారంటే ఎలా, మీరు క్లాస్ విన్నారు ఈజీగా చెప్పేస్తారు. మనకు విద్యా విధానంలో విద్యార్థిని అంతేవాసి అనేసి పిలుస్తారు. జస్ట్ ఫార్మాలిటీ కోసం రివిజన్ కోసం చూడండి అంతే. ఎవరి విద్యా విధానంలో విద్యార్థిని సమనేరు అని పిలిచేవారు? బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థిని సమనేరు అనేసి పిలిచేవారు, ఓకేనా. పంచవ్రతాలు ఏ విద్యా విధానానికి సంబంధించినవి? ఇక్కడ ఆన్సర్ నేను రాంగ్ చేశానండి. సో పంచవ్రతాలు అనేది జైన మతంలో ఉంటుంది. సో పంచవ్రతాలు అనేసి జైన విద్యా విధానానికి సంబంధించింది. పంచవ్రతాలు అనేది జైన విద్యా విధానానికి అయితే సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం విద్యా విధానంలో ఉన్నత పాఠశాలను ఏమంటారంటే మద్రసా అనేసి పిలుస్తారు, మద్రసా. మరి మద్రసా ఇలా అంటే మనకు అది యూనివర్సిటీస్, ఓకేనా. ముస్లిం విద్యా విధానంలో ఉన్నత పాఠశాలను ఏమంటారంటే మద్రసా అని పిలుస్తారు. ముస్లిం బాలికలు విద్యా ప్రారంభోత్సవ వేడుకను ఏమంటారు? అక్కడేమో బాలుడిని వచ్చేసి మనము బిస్మిల్లా ఖానీ అనేసి పిలుస్తాం కదా, మరి ఇక్కడ బాలికలు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకు ఒక విద్యా వేడుక అనే దాన్ని జార్ఫిష్ షాని అనేసి పిలుస్తారండి. ముస్లిం బాలికల విద్యా ప్రారంభోత్సవ వేడుకను జార్ఫిష్ షాని అనేసి అంటారు. మొనస్టరీలు ఎవరి విద్యా విధానంలోని పాఠశాలలు? మొనస్టరీల్స్ అనేవి బౌద్ధుల విద్యా విధానంలోని పాఠశాలలు. తరగతి గదిలో తెలివైన విద్యార్థి చేత బోధన జరిపే విధానం ఏంటంటే మానిటోరియల్ విధానము. తరగతి గదిలో తెలివైన విద్యార్థి చేత బోధన జరిపే విధానం ఏంటని ఇక్కడ మానిటోరియల్ విధానము. పబ్బజా అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించినట్టే బౌద్ధ కాలం. ఇది అందరికీ తెలిసి ఈజీగా చెప్పేస్తారు. పబ్బజా అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపిస్తుందండి? బౌద్ధ కాలంలో కనిపిస్తుంది. సో ఇదండి ఈరోజుకైతే ఈ టాపిక్, చిన్న టాపిక్, ఈజియెస్ట్ టాపిక్, ఓకేనా. రేపటి క్లాస్లో మనము బ్రిటిష్ విద్యా విధానం చరిత్ర గురించి అయితే నేర్చుకుందాము. యాక్చువల్గా మనకు కమిషన్స్ ఇచ్చారు, బట్ ఇదేంటంటే చూడండి, ఇది చెప్దామా లేకుంటే డెన్మార్క్ దేశస్తుల కృషినా లేదా సిలబస్లో ఏదైతే ఉందో దాన్ని కవర్ చేద్దాంలేండి. ఫస్ట్ మనకు బ్రిటిష్ విద్యా విధానము ప్లస్ చార్టర్ చట్టం కానీ మెకాలే మినిట్స్ గురించి వుడ్స్ డిస్పాచ్ ఏదో ఒక టాపిక్. సో సిలబస్లో ఉండే టాపిక్ని అయితే నేను మళ్ళీ మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి.
సో వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్